వెల్కమ్ టు ఐల్ ఆఫ్ మ్యాన్. ఐల్ ఆఫ్ మ్యాన్ అనేది నా 108వ దేశం. సో ఓవరాల్గా 108వ దేశం. ఈ సంవత్సరం 98th కంట్రీ. అయితే నేను స్పెసిఫిక్గా ఇక్కడ నిల్చోవడానికి కారణం ఏంటి అని అంటే ఇదే సింబల్ ఆఫ్ ఐల్ ఆఫ్ మ్యాన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఐల్ ఆఫ్ మ్యాన్లో ఒక టిపికల్ హౌస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అక్కడికి వచ్చా అనమాట. సో ఇక్కడ మీకు ఏవైతే ఇల్లు కనిపిస్తున్నాయో ఇక్కడ కానీ అక్కడ కానీ ఈ అన్ని హౌసెస్ అన్నీ టిపికల్గా ఒక ఐల్ ఆఫ్ మ్యాన్ స్ట్రక్చర్ అనమాట. కాఫ్ ఆఫ్ మ్యాన్ అనే ఒక ప్లేస్కి వచ్చా. ఈ కాఫ్ ఆఫ్ మ్యాన్ ఏంటి అని అంటే అక్కడ చూసుకోవచ్చు మీరు. సో అదంతా కూడా కాఫ్ ఆఫ్ మ్యాన్ అనమాట. సో ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో ఒక చిన్న ఐలాండ్. సో ఈ వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఒక ఏదో మూవీస్లో సాంగ్స్ కోసం ఏదో లొకేషన్స్ సెలెక్ట్ చేసినట్టే అనిపిస్తుంది. పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్ అంటే పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్లా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మీరు మనకి నార్మల్ లైమ్ స్టోన్ కనిపిస్తుంది అండ్ గ్రానైట్ స్టోన్ కూడా కనిపిస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ఐల్ ఆఫ్ మ్యాన్. ఐల్ ఆఫ్ మ్యాన్ అనేది నా 108వ దేశం. సో ఓవరాల్గా 108వ దేశం. ఈ సంవత్సరం 98th కంట్రీ, 98వ దేశం. మనం పెట్టుకున్న 108 టార్గెట్లో 98 దేశాలు కంప్లీట్ చేసుకున్నాము. ఓవరాల్గా ఫస్ట్ అయితే నేను 100 పెట్టుకున్నాను. 100లో 98% కంప్లీట్ చేసినట్టు. ఆ తర్వాత మనం అప్గ్రేడ్ చేసుకున్న టార్గెట్ ప్రకారం 108. ఇంకొక 10 కంట్రీస్ మిగిలి ఉన్నాయి. కేవలం 10 దేశాలు అయితే నేను అనుకున్న టార్గెట్ అనేది పూర్తవుతుంది. ఈరోజు ఇంకా డిసెంబర్ 9. మనకి ఇంకా 3 వారాల టైం ఉంది. ఈ 3 వారాల్లో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకొక 10 దేశాలు మాత్రమే. అక్కడ చూసుకుంటే అది ఐల్ ఆఫ్ మ్యాన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఓన్లీ ఒక మన బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఇంతకంటే పెద్దగానే ఉంటుందేమో, అంతకంటే చాలా చిన్నది. అయితే నేను స్పెసిఫిక్గా ఇక్కడ నిల్చోవడానికి కారణం ఏంటి అని అంటే ఇదే సింబల్ ఆఫ్ ఐల్ ఆఫ్ మ్యాన్. సో ఐల్ ఆఫ్ మ్యాన్ యొక్క సింబల్ ఇది. వీళ్ళ జాతీయ చిహ్నం అనుకోవచ్చు, వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అని అంటే దీంట్లో మీరు చూసుకుంటే 1, 2, 3. సో ఇలా మోకాలు అనేది ఇలా కింద పెట్టేసింది. సో ఇలా 1, 2, 3 ఈ 3 కాళ్ళతో మనిషి ఎందుకున్నాడు అని అంటే ఇక్కడ వీళ్ళు 1 కాదు 2 కాదు, మామూలుగా 2 కాళ్ళతో ఉంటారు కదా మనిషి. ఇక్కడ 3 కాళ్ళతో ఎందుకున్నాడంటే నువ్వు ఎక్కడ ఒక కాల్ని పగలగొట్టేసి ఇరగొట్టేసి నువ్వు తీసేయాలని చూసినా సరే ఆయన స్టిల్ గ్రౌండెడ్గానే ఉంటాడు అని చెప్పేసి, నేలపైనే ఉంటాడు అనేది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇలా మనం ఎక్కడ చూసినా సరే వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ అవ్వరు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు 2 లెగ్స్తో కంపల్సరీ ఉంటారు. సో అలా 3 లెగ్స్ అనేది ఇక్కడ ఈ ఐల్ ఆఫ్ మ్యాన్ యొక్క సింబల్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఐకానిక్ చిహ్నం. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ ఒక 6 hours కోసం ఒక ప్యాకేజ్ టూర్ అనేది మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఇదంతా కూడా ఒక ఐలాండ్, సింపుల్ ఒక ఐలాండ్. మొత్తం కంప్లీట్గా మనము 6 గంటల్లో మొత్తం చూసేసుకోవచ్చు. అలా చూసుకొని మళ్ళీ ఈవినింగ్ మనము లండన్కి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఐల్ ఆఫ్ మ్యాన్లో ఒక టిపికల్ హౌస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అక్కడికి వచ్చా అనమాట. సో ఇక్కడ మీకు ఏవైతే ఇల్లు కనిపిస్తున్నాయో ఇక్కడ కానీ అక్కడ కానీ ఈ అన్ని హౌసెస్ అన్నీ టిపికల్గా ఒక ఐల్ ఆఫ్ మ్యాన్ స్ట్రక్చర్ అనమాట. సో ఐల్ ఆఫ్ మ్యాన్ పీపుల్ని ఇక్కడ ఏమంటారంటే మ్యాంక్స్ పీపుల్ అని పిలుస్తారు. ఇక్కడ కరెన్సీని కూడా మ్యాంక్స్ కరెన్సీ అని పిలుస్తారు. సో ఏంటి అని అంటే యాక్చువల్గా ఇది జీబీపీ అంటే మన గ్రేట్ బ్రిటన్ పౌండ్కి ఎలా అయితే ఈక్వల్ అమౌంట్ ఉంటుంది, సో ఇక్కడ కూడా పౌండ్సే. సో వాళ్ళు ఇంగ్లాండ్లో మనము తీసుకొచ్చే జీబీపీ పౌండ్స్ ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇచ్చే నోట్స్ మాత్రం మనం ఇంగ్లాండ్లో వాడలేం, ఓన్లీ ఈ దేశంలో మాత్రమే పనికొస్తాయి. సో ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవచ్చు. సో ఈక్వల్ కరెన్సీ, బట్ దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఇన్ యూకే అండ్ యూకే కరెన్సీ మాత్రం ఇక్కడ వ్యాలిడ్ అనమాట. అయితే ఇక్కడ మీకు తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఇళ్ళన్నీ కూడా అట్లీస్ట్ 200 year old. ఇవి ఎవరు ఉండట్లేదు ఇప్పుడు.
సో ఇవంతా కూడా మీరు ఇక్కడ ఇదంతా టిపికల్ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది. ఇదంతా కూడా లైమ్ స్టోన్. ఇక్కడ చుట్టూరా మీరు చూసుకోవచ్చు, వెనకాల అన్ని బోల్డ్ అని కొండలు ఉన్నాయి. ఆ కొండల గుట్టల్లోంచి వీళ్ళు కొట్టుకొని వస్తారనమాట. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఐటెం, వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్లో యూస్ చేసే ప్రతి ఒక్క ఐటెం ఈ పర్టికులర్ ఐలాండ్లో దొరికేదే. సో ఈ లైమ్ స్టోన్ అంతా కొండల నుంచి తీసుకొచ్చిందే. సో అవన్నీ గ్రానైట్ స్టోన్స్తో ఉన్న మౌంటైన్స్ అనమాట. సో ఇక్కడ ఈ గ్రానైట్ స్టోన్తో ఉండే మౌంటైన్ తోటి ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటారు ఇలా. దీనిపైన ఈ ప్లాస్టర్ ఏదైతే ఉందో ఇది లైమ్ పేస్ట్ అనమాట. అండ్ పైన ఇక్కడ ఎండుగడ్డిని దాన్ని ఇక్కడ కట్టేస్తారనమాట. సో ఎండుగడ్డిని చుట్టడాన్ని దీన్ని థ్యాచింగ్ అంటారంట. సో ఈ పర్టికులర్ ఈ కాన్సెప్ట్ తోటి ఇల్లు ఉంటాయి అనమాట టిపికల్గా. సో ఇక్కడ ఈవెన్ చెక్క ఇవన్నీ దొరికే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో దొరికే ఐటమ్స్ తోటే చేస్తారంట. వీళ్ళకి ఇక్కడ బోల్డ్ అంత వెజిటేషన్, బోల్డ్ అంత ప్లాంటేషన్ అండ్ బోల్డ్ అంత అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి అగ్రికల్చర్ కూడా చాలా బాగుంది. నిన్న మొన్న విపరీతమైన కోల్డ్ ఉంది, ప్లస్ అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ విండ్ ఉంది. ఈ రోజు మన అదృష్టం ఏంటంటే మనకి ఈరోజు ఎండ్ వచ్చింది. సో సూర్యుడు వచ్చాడు, అందువల్ల మనకి చలి చాలా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అరౌండ్ 6 to 7 degrees టెంపరేచర్ చూపిస్తుంది, ఫీల్స్ లైక్ -2. బట్ స్టిల్ మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతున్నామంటే కేవలం సూర్యుడి వల్ల. సో సూర్యుడు ఉన్నాడు, మనకి ఈరోజు మంచిగా చూసుకునే అవకాశం వచ్చింది. సో ఇక్కడ ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో వీళ్ళకి దొరికే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో చెక్కలు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ అక్కడ ఇల్లు చూసుకుంటే ఇక్కడ ఈ బార్డర్స్ అనేవి కూడా ప్రతి ఇంటికి బార్డర్. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ పాత ఇల్లు వాడట్లేదు, కొత్త ఇళ్ళకు కూడా బార్డర్ అనేది ఇదే వాటితో తయారు చేస్తారనమాట. ఎవ్రీథింగ్ కంప్లీట్లీ మీరు ఇక్కడ చూసుకునే ప్రతి ఒక్క ఇంటికి దొరికే ప్రతి ఒక్క బౌండరీ ఇలాగే అనమాట. వీటిని ఈ పర్టికులర్ గ్రానైట్ స్టోన్స్ లేదా లైమ్ స్టోన్ని యూస్ చేసే అందరూ బౌండరీస్ అనేది కట్టుకోవడం జరిగింది. ఈ ఐలాండ్ దాదాపు 32 miles విడ్త్ అండ్ 16 miles డెప్త్లో ఉందన్నమాట. సో ఇది చాలా చిన్నదే ఐలాండ్, కానీ దీంట్లో 85,000 to 86,000 పీపుల్ నివసిస్తున్నారు. 85,000 నుంచి 86,000 మంది నివసిస్తున్నారు. కాకపోతే మనకి ఈ 32/16 miles అంటే చాలా పెద్ద దేశం కిందనే కౌంట్ అవ్వచ్చు 85,000 పీపుల్కి. అందుకని మనకి జనాలు ఎక్కువగా ఏం కనిపించరు. ఇది ఇక్కడ లోకల్ టిపికల్ లివింగ్ స్ట్రక్చర్. మనము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి ఎలా ఉందని చూసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకి కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ పిల్లులు తోకలు లేకుండా ఉంటాయంట. సో కానీ అదే ఎలుకలకేమో వీటిని ఎలుక, ర్యాట్ అని పిలవకూడదంట. ఎందుకు అనంటే ఇక్కడ ర్యాట్ అని పిలిస్తే తప్పు అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చెడు అవుతుంది అని చెప్పేసి వాటి పేరు మార్చేసి లాంగ్ టైల్స్ అని మార్చారు. ర్యాట్స్కేమో లాంగ్ టైల్స్ అని పేరు మార్చారు. క్యాట్స్కేమో ఏకంగా టైల్సే లేకుండా పోయాయి. సో ఏ క్యాట్ చూసుకున్నా వాటికి తోకలు లేవంట. ర్యాట్స్కేమో ఎలకలకేమో పెద్ద తోకలున్నాయంట. వాటిని ర్యాట్ అని పిలవకూడదంట ఇక్కడ ఈ దేశంలో. అది పిలిస్తే అది ఏదో వాళ్ళకి చెడు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆనవాయితీ అనమాట. వాళ్ళకు అదొక పద్ధతిలాగా వాళ్ళు అలా మార్చేశారు పేరును. ర్యాట్ పేరుని లాంగ్ టైల్ కింద. ఇక్కడ గడ్డి ఇంతకుముందు చూపించాం కదా. సో మీకు అక్కడ ఇంటి పైన ఇదే గడ్డి. సో ఇక్కడ దొరికే గడ్డినే వాళ్ళు అలా ఇంటి పైన అలా చుట్టేసుకున్నారు అనమాట. మనం తడకలు వేసుకుంటాం కదా, అలా తడకలు వేసుకున్నట్టు వేసుకున్నారనమాట. సో ఇదంతా కూడా టిపికల్, ఇవంతా కూడా కామన్. ఇది ఓన్లీ టూరిస్టుల కోసం, విజిటర్స్ కోసం ఎలా వదిలేశారు, ఎలా ఉంటుంది ఒక టిపికల్ ఐల్ ఆఫ్ మ్యాన్ స్ట్రక్చర్ అనే దాని గురించి చూపించడం కోసం పెట్టారనమాట. సో ఇదంతా కూడా గడ్డి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎంత బాగా ఇక్కడ ప్లాంటేషన్ ఉంటుంది, ఇక్కడ ఎంత బాగా వీళ్ళకి అగ్రికల్చర్ ఉంటుంది అని తెలియడానికి ఇది కూడా ఉంది. అయితే ఇక్కడ దాదాపు 85 నుంచి 86,000 మంది మనుషులు నివసిస్తుంటే 85 నుంచి 86,000 జంతువులు కూడా ఉన్నాయి. అవి ఏం జంతువులు అంటే దాదాపు 50 నుంచి 60,000 షీప్స్ ఉన్నాయంట, గొర్రెలు ఉన్నాయంట. ఒక 20 నుంచి 25,000 దాకా మనకి ఆవులు అవన్నీ ఉన్నాయి. సో ఈ గొర్రెల్ని, ఆవుల్ని ఎందుకు పెంచుతున్నారు? వీటి కోసం ఏమన్నా అంటే ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ పీస్ కోసం అని అంటే అట్లేం కాదంట, వాటిని తినడం కోసమేనంట. సో వీళ్ళు తినడమే కాకుండా, వీళ్ళు కన్జ్యూమ్ చేసుకోవడమే కాకుండా వీటిని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారంట. సో క్యాటిల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్మోస్ట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్కడ నివసిస్తున్నారు. కాఫ్ ఆఫ్ మ్యాన్ అనే ఒక ప్లేస్కి వచ్చా. ఈ కాఫ్ ఆఫ్ మ్యాన్ ఏంటి అని అంటే అక్కడ చూసుకోవచ్చు మీరు. సో అదంతా కూడా కాఫ్ ఆఫ్ మ్యాన్ అనమాట. సో ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో ఒక చిన్న ఐలాండ్, అదొక చిట్టి ఐలాండ్. సో ఐలాండ్ పైన ఎవరు ఉండరు మనుషులు, కేవలం అక్కడ ఒక బర్డ్ శాంక్చురీ మాత్రమే ఉందన్నమాట. సో అక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ బోల్డ్ అన్ని చెట్లు ప్లస్ అంతేకాకుండా వెజిటేషన్ అండ్ గడ్డి అంతా కూడా కనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంది, అందువల్లే అక్కడ మనకి బోల్డ్ అని బర్డ్స్ కూడా నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది, అసలు అల్టిమేట్ ఉంది ఇక్కడ చూడటానికి. మామూలుగా ఐలాండ్సే చాలా బాగుంటాయి అంటే ఇక్కడ ఈ చిన్న చిన్న అలలు వస్తూ, నిన్న మొన్న ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉండింది, వర్షం ఉండింది, ఇంకా చాలా దారుణంగా ఉండింది. -10 ఫీల్స్ లైక్ -10 అనిపించింది. ఇప్పుడేమో ఫీల్స్ లైక్ -2. అది కూడా కేవలం మనకు సూర్యుడు రావడం వల్ల.
సో మన టూర్ గైడ్ కూడా ఏమంటున్నాడు అంటే యూ హెవ్ పిక్ ద రైట్ డే అని చెప్పేసి అని. సో కరెక్ట్ సరైన సమయంలో వచ్చాము. మామూలుగా మనకి ఎండాకాలంలో బాగుంటుంది కానీ ఇది చలికాలం కాబట్టి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండే సిచ్యువేషన్ ఇది. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఒక ఏదో మూవీస్లో సాంగ్స్ కోసం ఏదో లొకేషన్స్ సెలెక్ట్ చేసినట్టే అనిపిస్తుంది. పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్ అంటే పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్లా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కొండలు గుట్టలు ప్లస్ ఇక్కడ సముద్రం, అద్భుతమైన లొకేషన్ ఇది. ఇక్కడ దాదాపు 85 to 86% క్రిస్టియన్స్ ఉన్నారంట. నెక్స్ట్ బహాయి వాళ్ళు ఒక 0.3%, ముస్లిం ఒక 0.1%, హిందూస్ ఒక 0.1%. అంటే 0.1% అంటే ఒక మనిషి ఉన్నారేమో, అందుకని ఒకరి నుంచి ఇద్దరు ఉన్నారేమో. అందుకోసం ఇక్కడ హిందువులు ముస్లింలు వీళ్ళందరూ, మన దేశీ జనాభా అనేది అసలు ఆల్మోస్ట్ జీరో కాబట్టి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా లేదు. మనకున్న ఏకైక ఆప్షన్ అక్కడ ఒక కెఫే ఉంది చూడండి, ఆ సర్కిల్లా ఉందో అది ఒక కెఫే అనమాట. ఆ కెఫేలో ఏదైనా సరే మనకి ఏదైనా వెజిటేరియన్ ఫుడ్ దొరికితే అది తినాలి అంతే. అంతకు మించి ఇండియన్ కానీ దేశీ రెస్టారెంట్స్ కానీ ఇక్కడ లేనే లేవు. సో ఇక్కడ దేశీ పీపుల్ కూడా ఇక్కడ ఎవరు లేరు. సో చూద్దాం ఆడికి వెళ్ళి కెఫేలో ఏం దొరుకుతుందో చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ కాఫ్ ఆఫ్ మ్యాన్ దగ్గర ఇంకా కిందికి వచ్చాను. ఇక్కడ కిందికి వస్తే చూడండి మనకు చాలా క్లియర్గా ఇంతకుముందు మనం ఏదైతే రాయి చూసుకున్నామో ఆ ఇళ్ళకి వీళ్ళు ఏదైతే రాయి యూజ్ చేశారో, సో లైమ్ స్టోన్ ప్లస్ గ్రానైట్ స్టోన్ అంతా కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో వీళ్ళు ఇక్కడ ఎట్లా అంటే చెప్పా కదా, మొత్తం సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. ఐల్ ఆఫ్ మ్యాన్లో ఏవేవైతే దొరుకుతాయో ఆ ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళకి వాటన్నిటికీ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకు మంచి మంచి రాళ్ళు కూడా, ఇవి గవ్వల్ లాంటి రాళ్ళు మంచి దొరికాయి అనమాట. ఆడుకుంటున్నా. ఎనీవేస్, సో నాకైతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే వీ హ్యావ్ కమ్. సో మన అదృష్టం బాగుంది. ఒక్కరోజు మనము లండన్లో స్పెండ్ చేసాం. వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్ ఆఫ్ లండన్, ఎంటైర్ ఇయర్లోనే వర్స్ట్ డే అంట, సైక్లోన్ హిట్ డే కాబట్టి. ఈరోజేమో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ ఐల్ ఆఫ్ మ్యాన్ ఇన్ దిస్ పర్టికులర్ వింటర్ టైం. సో మామూలుగా సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది, ఎండ బాగుంటుంది. వింటర్ టైంలో మనకు సమ్మర్ లాగా మంచి వెలుగు ఉంది కాబట్టి వీఆర్ లక్కీ టు విట్నెస్ దిస్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీరు మనకి నార్మల్ లైమ్ స్టోన్ కనిపిస్తుంది అండ్ గ్రానైట్ స్టోన్ కూడా కనిపిస్తుంది చూడండి. గ్రానైట్ అండ్ మార్బుల్ మిక్స్ అయినట్లా ఉంది ఇది స్టోన్. సో ఇవన్నీ ఇక్కడ న్యాచురల్గా దొరికే స్టోన్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో 2 రకాల స్టోన్స్ వీళ్ళకి అవైలబుల్ ఉంది. సో అందుకే కావాల్సినంత పుష్కలంగా అవైలబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళు వీటినే యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల చూస్తున్నారా చంద్రుడు, మధ్యాహ్నం 3 కూడా అవ్వలేదు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ 2 గంటలకే వచ్చేసాడు. చంద్రుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు ఆల్రెడీ. అక్కడేమో సూర్యుడు ఇంకా భగభగ మండుతున్నాడు. సో ఇంకా సూర్యాస్తమయం సమయం కూడా అవ్వలేదు. 4:30కి సూర్యాస్తమయం, ఇంకో 1.5 2 గంటల తర్వాత సూర్యాస్తమయం. సో సన్సెట్ అవ్వకముందే
మనకు అక్కడ మూన్ రైజ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు సన్ను, మరోవైపు మూన్. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఆడ చంద్రుడు కనబడుతున్నాడు, ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు. వెస్ట్ సైడ్ సూర్యుడు వెళ్ళిపోయాడు, ఈస్ట్ సైడ్ చంద్రుడు వచ్చాడు. అసలు బ్యూటిఫుల్ వ్యూయింగ్ ఇది. అక్కడ మనకు ఒక లైట్ పోస్ట్ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా అది మధ్యలో ఈ లైట్ పోస్ట్ ప్లస్ అక్కడ ఆ కాఫ్ ఆఫ్ మ్యాన్ అక్కడ రెండు కూడా కలిపి ఉండేదన్నమాట. నేల ఉండేది. ఆ నేల ఇప్పుడు మొత్తం సముద్రంలో కలిసిపోయింది, వాటర్ లెవెల్ అనేది పెరిగిపోయి. సో అందుకని అక్కడ ఆ పోస్ట్ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడే ఒక డ్రోన్ షాట్ తీసా, అల్టిమేట్ వచ్చింది. ఆ డ్రోన్ షాట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా, చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ ఇప్పుడే అక్కడ ఫ్లైట్ కూడా వెళ్తుంది చూడండి, ఎంత కింది నుంచి వెళ్తుందో. మనకి దగ్గరలోనే, ఇది చిన్న ఐలాండ్ కాబట్టి ఎయిర్పోర్ట్ మరీ దగ్గరలో కాకపోయినా ఒక 10-12 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం కాబట్టి చాలా దగ్గరలో కనిపిస్తుంది మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సో బ్యూటిఫుల్, చాలా బాగుందబ్బా. నాకైతే చాలా నచ్చింది. చాలా నీట్గా, క్లీన్గా, మనుషులు చాలా బాగున్నారు. మాకు తినడానికి ఫుడ్ కూడా కొంచెం వెజిటేరియన్ అంటే వేగన్ ఫుడ్ కూడా దొరికింది. కోర్స్ నాకు ఎక్కువ నచ్చలేదు, మా చెల్లెలు అయితే తినగలిగింది. సో ఐఎమ్ గ్లాడ్ వీఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా పోర్ట్ ఎరిన్ అనే ఒక విలేజ్ అనమాట. సో డగ్లస్ అనేది క్యాపిటల్ ఆఫ్ ఐల్ ఆఫ్ మ్యాన్. అది ఇంకా కొంచెం ముందుకెళ్తే వస్తుంది. ఇదేమో పోర్ట్ ఎరిన్ ఏరియా. సో ఇదంతా కూడా ఒక విలేజ్ అంట. కానీ విలేజ్ అయినా కూడా ఎంత నీట్గా, ఎంత క్యూట్గా, ఎంత క్లీన్గా ఉంది చూడండి. రోడ్స్ కానీ మొత్తం అన్నీ ఇక్కడ కొండల గుట్టల పైనే ఇల్లు కట్టేశారు. సో ఫ్లాట్ ల్యాండ్ తక్కువనే ఉంది, బట్ స్టిల్ వీళ్ళకి అగ్రికల్చర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ప్లస్ అగ్రికల్చర్కి కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో దీన్ని సెయింట్ క్యాథరిన్స్ చర్చ్ అంటారు అనమాట. ఇది ఒక యాంగ్లికన్ చర్చ్. 1880 నుంచి యాక్టివ్ చర్చ్ అనమాట ఇది. అంటే 144 ఇయర్స్ అవుతుంది. మీరు అక్కడ చూసే ప్రతి ఒక్క స్టోన్ కూడా ఇక్కడ మ్యాంక్స్ స్టోన్ అంటారు అనమాట. మ్యాంక్స్ అంటే అదే ఇక్కడ ఈ ఐల్ ఆఫ్ మ్యాన్లో దొరికే స్టోన్స్తో కట్టింది అనమాట. మొత్తం రాతితోనే కట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం కంప్లీట్గా స్టోన్ స్ట్రక్చర్తో కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కరెన్సీ చెప్పా కదా, సేమ్ మ్యాంక్స్ పౌండ్స్ కూడా సేమ్ మన బ్రిటన్ పౌండ్స్ లాగే. కాకపోతే ఈ నోట్లు అనేవి మనకి బ్రిటన్లో పనికిరావు, ఓన్లీ ఇక్కడ మాత్రమే పనిచేస్తాయి. బ్రిటన్ నోట్లు మాత్రం ఇక్కడ కూడా పనిచేస్తాయి. సో జస్ట్ లైక్ మన ఇండియన్ నోట్లు భూటాన్లో పనిచేస్తాయి, కానీ భూటాన్ నోట్లు మన ఇండియాలో పనిచేయవన్నట్టు ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇది ఐల్ ఆఫ్ మ్యాన్ గవర్నమెంట్ అని రాస్తుంది చూడండి. ఇది 10, ఇది 5 పౌండ్స్ది, అండ్ ఇది 10 పౌండ్స్ది. సో సేమ్ వాల్యూ అయితే సేమ్. ఇవి మనము రిమెంబరెన్స్ కోసం సో సావెనీర్ లాగా ఇవి తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ తోకలేని పిల్లి ఫేమస్ అని చెప్పా కదా, ఇదే ఆ పిల్లి వితౌట్ తోక. సో బ్లాక్ క్యాట్ వితౌట్ ఎ టెయిల్, దీని స్పెషాలిటీ అనమాట. ఇక్కడ మ్యాంక్స్ క్యాట్ అని పిలుస్తారు. సో ఇది గుడ్ లక్ కోసం వాడతామంటారు. సో అది గుడ్ లక్ ఏంటనేది తెలియదు. మొత్తానికైతే ఇది ఒక సావెనీర్ లాగా అయితే తీసుకున్నా. సో తోకలేని పిల్లి, నల్ల పిల్లి, ఇది ఒకటి చాలా డిఫరెంట్గా అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నా. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లో చూస్తే మీకు ఇక్కడ ఐల్ ఆఫ్ మ్యాన్లో ఉన్న అన్ని స్పెషాలిటీస్ వీళ్ళు కవర్ చేశారు. సో ఇక్కడ తోకలేని పిల్లి, ఇదేమో 3 కాళ్ళ మనిషి. సో ఒక కాళ్ళు లేకపోయినా సరే 2 కాళ్ళ పైన స్ట్రాంగ్గా నిల్చుంటాడు అని చెప్పడానికి. ఇదేమో మోటార్ బైక్ రేసింగ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జిలరేటింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బైక్ రైసింగ్ ఇన్ ద వరల్డ్ అనేది ఇక్కడ జరుగుతుందంట. అండ్ ఇది ఇక్కడ ఒక సింబల్ అనమాట. మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే స్పాట్ ఇదే, ఈ వీల్ అనేది. సో ఇది కూడా చాలా బాగుంటుంది లొకేషన్. సో ఇలా ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ ఐల్ ఆఫ్ మ్యాన్లోవి వీళ్ళు కవర్ చేశారు. అందుకే దీన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఐల్ ఆఫ్ మ్యాన్లోనే ఒక ఇంపార్టెంట్ లొకేషన్ దగ్గరకు వచ్చా. దిస్ ఇస్ కాల్డ్ టిన్ వరల్డ్ హిల్. సో ఈ టిన్ వరల్డ్ హిల్ అనేది లొకేషన్ ఏరియా. సో అక్కడ మీకు ఏదైతే గద్దె కనిపిస్తుందో, దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద ఓల్డెస్ట్ పార్లమెంట్ ఇన్ ద వరల్డ్, ఓల్డెస్ట్ కంటిన్యూస్ పార్లమెంట్ ఇన్ ద వరల్డ్. వైకింగ్స్ టైంలో ఇక్కడే వాళ్ళు చట్టాలు అండ్ వాళ్ళు రకరకాల కాన్స్టిట్యూషనల్ లాస్ అనేది ఫామ్ చేసేవాళ్ళంట. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ July 5th రోజు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక పెద్ద ప్రొసెషన్ లా చేస్తారంట. ఆ కొండపైన అక్కడ నిల్చొని వాళ్ళు ఇక్కడ లాస్ ఏవైతే ఉంటాయో అవి పాస్ ఆన్ చేస్తారు. జనాలందరూ ఇక్కడ గుమిగూడతారు అనమాట. సో మొత్తం ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ గుమిగూడతారు. అక్కడ ఏదైతే కనిపిస్తుందో సెయింట్ జాన్స్ చర్చ్ అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చెస్. సో ఈ టిన్ వరల్డ్ హిల్లోనే ఉంది. సో ఇక్కడ దీని బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్గా పార్లమెంట్ని మూవ్ చేస్తారు.
ఒరిజినల్ పార్లమెంట్ వీళ్ళ డగ్లస్ అని చెప్పేసి ముందుకెళ్తే వస్తుందన్నమాట. వీళ్ళ క్యాపిటల్ సిటీ అయిన డగ్లస్లో ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఓల్డ్ ట్రెడిషన్ని 13th centuryలో స్టార్ట్ అయిందంట. కాకపోతే కొంచెం మధ్యలో బ్రేక్స్ వచ్చాయి. కానీ 1408 అంటే దాదాపు 616 ఇయర్స్ అవుతుంది. 616 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూస్ పార్లమెంట్ నడుస్తూనే ఉంది. సో దట్స్ ద రీజన్ దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద ఓల్డెస్ట్ కంటిన్యూస్ పార్లమెంట్ ఇన్ ద వరల్డ్. సో ఆ ప్లేస్కి వచ్చాము. బ్యూటిఫుల్ లొకేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు డగ్లస్ ద క్యాపిటల్ సిటీ వైపు వెళ్తున్నాము. అక్కడ వాతావరణం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అమేజింగ్ ఉంది. సో సన్సెట్ కాబోతుంది ఇప్పుడు. అక్కడ మనకి క్లియర్గా మనకు అక్కడ చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఎంత ముందే కనిపించాడు చంద్రుడు, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాడు. రోడ్లు చూడండి, ఈ చెట్లు చూడండి, అసలు ఈ వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. మనం రియలీ లక్కీ దట్ వీ హ్యావ్ కమ్ ఆన్ ఎ రైట్ డే. మనకు మంచి పిక్చర్స్, మంచి విజువల్స్ వచ్చాయి. అమేజింగ్ ఉంది. ఇంతకుముందు డ్రోన్ షాట్ కూడా తీశాను, చాలా బాగా వచ్చింది. డగ్లస్కి వెళ్ళే దారిలో ఫిషియా కోట్ అని కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇల్లు అయితే, రో హౌజెస్. వావ్, అమేజింగ్. అసలు మేము కార్డిఫ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ కనిపించాయి, అన్నీ సిమిలర్గా ఉన్నాయి. ఇప్పటిదాకా కొంచెం విలేజెస్ ప్లస్ ఊరవతలు ఉన్నాము, ఇప్పుడు సిటీలోకి వచ్చిన ఫీల్ వస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయా, అద్భుతంగా ఉన్నాయి. 4:30 కూడా కాకముందే చీకటిగా వస్తుంది ఆల్రెడీ. కాకపోతే కొంచెం ఈ స్ట్రీట్ లైట్స్ ప్లస్ నార్మల్ వెలుగు ఉండడంతో ఇంకా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. అమేజింగ్, బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ముఖ్యంగా ఈ చుట్టూరా ఉన్న చెట్లు అయితే చాలా ఒక అద్భుతమైన ఫీలింగ్ నేస్తున్నాయి. అమేజింగ్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఇప్పుడు చూస్తుంది ద గ్రేట్ లాక్సీ వీల్. ఇది ఐల్ ఆఫ్ మ్యాన్లో ఉంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ మైనింగ్ వీల్ అనమాట. సో ఇది కరెంట్లీ యాక్టివ్ వాటర్ మైనింగ్ వీల్. సో ఇప్పుడు అక్కడ వస్తున్న వాటర్ని అది ప్రిజర్వ్ చేసుకోవడానికి, మైనింగ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ వీల్ని యూస్ చేస్తారు. సో ఇది కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 200-300 సంవత్సరాల నుంచి ఇది యాక్టివ్గా ఉందన్నమాట ఈ వీల్ అనేది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ ట్రెజర్ లాగా అయిపోయింది వీళ్ళకి, ఐల్ ఆఫ్ మ్యాన్ లాగా. అండ్ హ్యూజ్ టూరిస్టిక్ అట్రాక్షన్ కూడా, లేడీ ఇసబెల్లా అని పిలుస్తారు దీన్ని. సో ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది ఐల్ ఆఫ్ మ్యాన్ యొక్క హైలైట్ అనమాట, వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ఐల్ ఆఫ్ మ్యాన్. సాయంత్రం 4:30 అయ్యేసరికి మొత్తం కంప్లీట్గా సూర్యాస్తమయం అయిపోయింది. చందమామ కూడా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లాక్సీ వీల్ ఇక్కడ మీరు సింబల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐల్ ఆఫ్ మ్యాన్ యొక్క సింబల్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. సో ఇది ఐల్ ఆఫ్ మ్యాన్లో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ శబ్దం వింటుంటే కొంచెం రాత్రి వేళ అవుతుంటే చీకటి అవుతున్న కొద్ది ఇక్కడ భయం వేస్తుంది. సో నీళ్ళ శబ్దం అంత దారుణంగా ఉందన్నమాట. సో ఇక్కడ వాటర్ మైనింగ్ చేసేవాళ్ళు అనమాట. ఆ మైనర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో గ్రేట్ లాక్సీ వీల్ అని, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లేడీ ఇసబెల్లా అని పిలిచేవాళ్ళు అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఆల్రెడీ ఇది క్లోజ్ అయిపోయింది. దాంట్లోంచి లోపలికి వచ్చి మీకు చూపించడం కోసం లోపలికి వచ్చాను. నౌ లెట్స్ గో. కన్జర్వేషన్ ఎట్ లాక్సీ వీల్ అని పెట్టారు చూడండి. ఫేజ్ 2 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా ఇక్కడ పెట్టారు. మోర్ దెన్ 250 liters ఆఫ్ లైమ్ వాష్ టు అప్లై, 2.17 tons ఆఫ్ టీ రాకర్ మెయిన్ బీమ్ టు రిప్లేస్,
more than 450 meters squared of repointing. సో 17 tons of timber to replace. ఇన్ని రకాల కన్జర్వేషన్ వర్క్స్ అనేది చేస్తున్నారు దీనికి ఈ లాక్సీ వీల్ కోసం. ఇక్కడ మనం ఒక డ్రోన్ ఎగిరేసి మొత్తం కూడా ఎలా ఉందనేది పైదాకా చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ డగ్లస్ సిటీ దగ్గరకు వచ్చేసా. డగ్లస్ సిటీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఐల్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది గ్రాండ్ స్టాండ్. ఇది ఏ గ్రాండ్ స్టాండో తెలుసా? ఇక్కడ టీటీ రేసింగ్ జరుగుతుంది. సో టీటీ రేసింగ్ అంటే మోటార్ బైక్ రేసింగ్ అనమాట. 37.75 మైల్స్. సో అంటే దాదాపు ఒక 60 కిలోమీటర్స్ అనమాట. 55 నుంచి 60 కిలోమీటర్ల రేసింగ్ ల్యాప్, ఒక సింగిల్ ల్యాప్. అదే జూనియర్ రేసింగ్ అయితే 4 ల్యాప్స్ ఉంటాయి, సీనియర్ లెవెల్ రేసింగ్ అయితేనేమో 6 ల్యాప్స్ ఉంటాయి. అలా 6 ల్యాప్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ రేసింగ్ అనమాట. ఇది మోటార్ బైక్ రేసింగ్. సో ఇక్కడ అంత డిస్టెన్స్ వీళ్ళు ట్రావెల్ చేయాలి. అందులోని ఇవన్నీ చూసారు కదా, ఇది ఐలాండ్ మొత్తం కొండలు గుట్టలు ఉంది. సో ఇట్స్ మోస్ట్ డెడ్లియెస్ట్ అండ్ మోస్ట్ స్కేరియెస్ట్ రేసింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ దీనికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది వ్యూయింగ్ ఉంటుంది. సో చాలా బిజీ అనమాట ఇది ఆ రేసింగ్ టైంలో. సో 6 ల్యాప్స్ ఉంటాయంట. 37 అంటే దాదాపు చెప్పా కదా 55 to 60 కిలోమీటర్స్ ఇంటూ 6 టైమ్స్ అంటే 450 to 480 కిలోమీటర్స్ రేసింగ్ చేస్తారు. సో ఇది ఇక్కడ నుంచే రేసింగ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే రేసింగ్ ట్రాక్. సో ఇలా మొత్తం కంప్లీట్ ఈ ఐలాండ్ చుట్టూరా వీళ్ళకి ట్రాక్ ఉందన్నమాట. మనం మొనాకోలో చూసుకున్నాం కదా, అదే డెడ్లియెస్ట్ కార్ రేసింగ్ అనమాట. అది గ్రాండ్ ప్రీకి. ఇక్కడేమో ద మోస్ట్ డెడ్లియెస్ట్ బైక్ రేసింగ్ ఇన్ ద వరల్డ్. అది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇలా మనం ఐల్ ఆఫ్ మ్యాన్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాము. చిన్న దేశమే, అన్ని ఏవేవైతే ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చూసుకున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటా ఉన్నా. మరి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ ఫ్రమ్ ఐల్ ఆఫ్ మ్యాన్. బాయ్.